పరలోకంలో మా తండ్రి మీకే స్తుతి మహిమా, భూలోకంలో మా తండ్రి మీకే ఘన మహిమా. పరలోకంలో మా తండ్రి మీకే స్తుతి మహిమా, భూలోకంలో మా తండ్రి మీకే ఘన మహిమా. శక్కు దేవా నీకే స్తుతి మహిమా అబెద్
స్తుతి మహిమా యేసుక్రీస్తు దేవా నీకే స్తుతి మహిమా పరలోక దేవా నీకే స్తుతి మహిమా పవిత్ర దేవా నీకే స్తుతి మహిమా నమ్మదగిన దేవా నీకే స్తుతి మహిమా నేనే ఈ లోకమునకు వెలుగై ఉన్నాను నేనే ఈ లోకమునకు వెలుగై ఉన్నాను నాయందు నడచిన చీకటి ఉండదుగా మీరు నాయందు నడచిన చీకటి ఉండదుగా
మన విశాఖ అగ్రపీఠ పాలక పునీతురాలు, అలాగే మన విత్సారణ పాలక పునీతురాలు అయినటువంటి పునీత అన్నమ్మ గారి యొక్క మహోత్సవ వేడుకలకై సిద్ధపడుతున్నటువంటి మనందరము కూడా మన విశాఖ అగ్రపీఠాధిపతులు, మన పూజ్య తండ్రి గారు మలవర్ ప్రకాష్ గారు ఈ పండగ పూజలు అర్పించడానికి విచ్చేసినటువంటి తండ్రి గారికి పూజా బలిలో పూజనర్పిస్తూ మనందరి కొరకు ప్రార్థించడానికి, మనల్ని దీవించడానికి విచ్చేసినటువంటి గురుశ్రేష్ఠులకు, మఠవాసులకు, దేవుని బిడ్డల మీ అందరికీ కూడా ప్రభునామను స్వాగతాంజలి పలుకుతున్నారు. ఇక పరమ పవిత్రమైనటువంటి ఈ పూజా బలిలో పాల్గొనేటువంటి మనమందరము కూడా భక్తి ప్రపత్తులతో పూజ ముగిసే వరకు కూడా దేవుని యొక్క సన్నిధిలో ఉన్నామనేటువంటి ఆ భావనతో ఈ పూజలో పాల్గొనవలసిందిగా కోరుతున్నారు. అలాగే మరి చిన్నారి బిడ్డలు 9 మంది క్రొత్తగా దివ్య సత్ప్రసాదం స్వీకరించబోతున్నారు. తొలిసారిగా ప్రభువు వారికి ఆత్మలోకి వేయించేసి వస్తున్న సందర్భంగా మన చిన్నారి బిడ్డల కొరకు కూడా ప్రార్థిద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. క్రీస్తు ప్రభుని యందు ప్రేమైన సహోదరి సహోదరులారా, ముఖ్యంగా ఈ కాకినాడ పునీత అన్నమ్మ గారి పేరిట ఉన్న ఈ విచారణ సంఘస్థులారా, మీకందరికీ ఈ వేడుకలో పాల్గొని ఆ దేవుని దీవెనలు, పునీత అన్నమ్మ గారి ప్రార్థన సహాయం ఆశించి వచ్చిన భక్తులైన మీకందరికీ ప్రభు పేరిట పండుగ శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నాను. ఈ దేవబలి పూజలో మనం భక్తియుతంగా పాల్గొంటూ రక్షణ చరిత్రలో, రక్షణ ప్రణాళికలో భాగస్వాములు చేయబడినటువంటి పునీత జాకీమ్ అన్నమ్మ గారులను ఈనాడు ఈ పూజా బలి సమయంలో ప్రత్యేక విధంగా స్మరించుకుంటూ, ప్రభు ఈ విధంగా లోక రక్షణార్థం తన ఏకైక కుమారుడు లోకరక్షకుడైన యేసు ప్రభు ఈ లోకంలో అవతరించడానికి ఒక ప్రణాళిక ప్రకారం మార్గం సిద్ధం చేశారు. ఆ దాంట్లో భాగంగా జాకీమ్ అన్నమ్మ గారులకు ఒక స్థానం అంటూ ఏర్పాటు గావించబడింది. అందుకే మనం ప్రభు పట్ల ఉన్న భయభక్తుల కారణంగా రక్షకుడైన యేసు ప్రభు నందు రక్షణ దీవెనలు అనుభవిస్తున్న దేవుని బిడలంగా ఈ రక్షణ చరిత్రలో ఆ కీలకమైన స్థానం పొందినటువంటి అన్నమ్మ జాకీమ్మ గారులను స్మరించుకుంటూ వారి పట్ల మనకున్నటువంటి గౌరవ మర్యాదలను ఈ విధంగా వెల్లడి చేస్తూ ఈ దీపావళి పూజలో మనం భక్తియుతంగా ఆ దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ మన అందరిపై తన రక్షణ దీవెనలను కురిపించమని ప్రార్థన చేసుకుందాం. మరి ఇప్పుడు ఒక్క నిమిషం అందరం చేతులు జోడించి మౌనంగా ఈ దీపావళి పూజలో యోగ్యరీతిగా పాల్గొన సంసిద్ధులమవుదాం, తయారవుదాం. పాపాత్ములము, అయోగ్యులము, పాప మాలిన్యం అన్నదానికి నిత్యము గురయ్యే వాళ్ళము, దేవుని ఆజ్ఞలను, యేసు ప్రభు యొక్క ప్రేమాజ్ఞను నిండుగా ఆచరించే విషయంలో అపజయం పాలవుతుండే వాళ్ళము. ఈ మన జీవిత యథార్థాన్ని మరొకసారి దీనమైన మనస్సుతో ప్రభు సమక్షంలో అంగీకరిస్తూ తన కరుణ దయ మనపై చూపించమని, తన క్షమాపణ దయచేయమని, మన జీవితాలను, మన ఆత్మను శుద్ధి చేయమని అందరం కలిసి ఇప్పుడు వేడుకుంటూ ఈ ప్రార్థన చెబుదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను
చేతను బహు పాపం చేసింది. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, పునీతులను సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. సర్వేశ్వరునికి మహిమా మహిమా. భూలోకమున మంచి మనసు గలవారికి శాంతి శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా మహిమా. భూలోకమున మంచి మనసు గలవారికి శాంతి శాంతి. గ్లోరియా 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 గ్లోరియా. ప్రభువైన సర్వేశ్వరా, పరలోక రాజా, సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై నీకు వందనములర్పించుచున్నాము. నీ మహావైభవమునకై నీకు వందనములర్పించుచున్నాము అర్పించుచున్నాము. గ్లోరియా 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 గ్లోరియా. జగదైక పుత్రుడా, ప్రభువైన యేసు క్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వరా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడా, లోక పాప పరిహారక మా మీద దయ చూపుము. మా మనవి ఆలకింపుము. పిత కుడి ప్రక్కన కూర్చున్న ప్రభువ మాకు దయ చూపుము, మాకు దయ చూపుము. గ్లోరియా 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 గ్లోరియా.
క్రీస్తువా పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా పవిత్రాత్మతో నుండు ప్రభువా ప్రార్థించుదాము. మా పితరుల తండ్రి అయిన ఓ సర్వేశ్వర, పునీత అన్నమ్మ యోకీము గారులపై నీ అనుగ్రహములను కుమ్మరించి మనుష్యావతారుడైన నీ కుమారుని తల్లికి జన్మనిచ్చు మహాభాగ్యమును ప్రసాదించితివి. ఈ ఉభయుల విజ్ఞాపన ప్రార్థన ఫలితముగా నీవు నీ ప్రజలకు వాగ్దానము చేసిన రక్షణమును మేము సంపూర్ణముగా పొందునట్లు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలన చేయు నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము నుండి 18వ వచనము వరకు. వారు షిలో వద్ద బలి అర్పించి భోజనము ముగించిన పిమ్మట అన్నా ప్రభు మందిరము ప్రవేశించెను. అప్పుడు యాజకుడైన ఏలి కోవెల తలుపు చెంత కూర్చుండి ఉండెను. అన్న హృదయ వేదనతో కన్నీరు మున్నీరుగా ఏడ్చుచు ప్రభువును ప్రార్థించెను. సైన్యములకు అధిపతి అయిన యావే ప్రభు, ఈ దాసురాలి బాధను పరికింపుము, ఈ దీనురాలిని జ్ఞప్తియందుంచుకొనుము. నాకు ఒక మగబిడ్డను అనుగ్రహింపుము. ఆ శిశువును ఆమరణాంతము నీకే సమర్పించుకొందును. మంగలి కత్తి అతని తల వెంట్రుకలు తాకదు అని మొక్కుకొనెను. అన్న ఈ రీతిగా ప్రభు ఎదుట ప్రార్థించుచుండగా ఏలి ఆమె ముఖమును పరిశీలించుచుండెను. అన్న హృదయమునందే జపము చేసుకొనుచుండెను. ఆమె పెదవులు కదలుచుండినవి గాని నోటి నుండి మాట మాత్రము వెలువడుట లేదు. కావున ఏలి ఆమె తప్పత్రాగి పైకెక్కి ఉన్నదనుకొని, ఎంతసేపిట్లు మత్తుతో మసలదెవు, ఆ ద్రాక్షాసారాయము ఇక వదిలించుకో అనెను. అందులకు అన్న, అయ్యా, నేను తీరని వెతతో బాధపడుచున్నాను. నీవనుకొనినట్లు నేను ద్రాక్షసారాయము కానీ పైకెక్కించు మద్యమును కానీ సేవింపలేదు. ఇంత దనుక ప్రభువు ముందు మనసు విప్పి మాటలాడుచున్నాను అంతే. ఈ దాసురాలి కొరమాలిందని భావింపవలదు. కోపతాపములతో హృదయము వ్రయ్యలైపోచుండగా ఇంతసేపు ప్రభువు ఎదుట మాటలాడుచుంటివే గాని వేరు కాదు అని ప్రత్యుత్తరమిచ్చెను. ఏలి, అట్లయినా ప్రశాంతముగా పోయి రమ్ము, ఇశ్రాయేలు దేవుడు నీ మనవి ఆలించుగాక అని చెప్పెను. అంతటా అన్న, అయ్యా, ఈ దాసురాలిని అనుగ్రహింపుము, అదియే చాలు అని పలికి తన తావునకు వెళ్ళిపోయెను. ఆమె అన్నము తిన్న పిమ్మట దుఃఖము కూడా తీరిపోయెను. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. అతని ప్రేమ కలకాలము ఉండును. మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభువు మంచి
మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. అతని ప్రేమ కలకాలము ఉండును. దేవాది దేవునికి వందనములు అర్పింపుడు. అతడు మాత్రమే మహాద్భుతాలు చేయును. అతని ప్రేమ కలకాలము ఉండును. మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. అతని ప్రేమ కలకాలము ఉండును. బాహుబలముతోను పరాక్రమముతోను ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి కొని వచ్చిన అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. అతని ప్రేమ కలకాలము ఉండును. రెల్లు సముద్రమును ఆయలుగా చీల్చిను. ఫరోను సైన్యమును అతడు మౌంచి వేసిను. అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. అతని ప్రేమ కలకాలము ఉండును. Second reading, a reading from the letter of St. Paul to the Ephesians, chapter 1, verses 3 to 6. Blessed be the God and Father of our Lord Jesus Christ, who has blessed us in Christ with every spiritual blessings in the heavenly places, just as he chose us in Christ before the foundation of the world to be holy and blameless before him in love. He destined us for adoption as his children through Jesus Christ, according to the good pleasure of his will, to the praise of his glorious grace that he freely bestowed on us in the beloved. The word of the Lord. Thanks be to God. Hallelujah, 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 hallelujah. ప్రభు పాదటిల్లో దాసుడు ఆలెల్చుచుని ఉన్నాడు. నీవు నీచు జీవపు
మాటలు కలవాడవు, మాటలు కలవాడవు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో నుండునుగాక, మీ ఆత్మతో నుండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. ఆరవ అధ్యాయము వచనములు 43 నుండి 45 వరకు. మంచి చెట్టు చెడు పండ్లను, చెడు చెట్టు మంచి పండ్లను ఈయజాలదు. పండును బట్టియే ప్రతి వృక్షము గుర్తింపబడును. మొండ్ల పొదల నుండి అత్తి పండ్లు లభింపవు, కోరింద పొదల నుండి ద్రాక్ష పండ్లు లభింపవు. సజ్జనుడు తన సత్కోశము నుండి సద్వస్తువులను తెచ్చును, దుర్జనుడు తన దుష్కోశము నుండి దుర్వస్తువులను తెచ్చును. ఏలయనా హృదయ పరిపూర్ణత నుండి నోటి మాట వెలువడును. ఇది ప్రభు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధనల ద్వారా మన పాపములు క్షమింపబడునుగాక. ఆమేన్. క్రీస్తు ప్రభుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొకసారి మీకు అందరికీ పునీత అన్నమ జోక్యం గల పండుగ శుభాకాంక్షలు అందజేస్తూ, మరి ఈ పండుగ సందర్భంగా ఒక విచారణ సంఘంగా కూడి గత 9 రోజులుగా నవదిన ప్రార్థనలు జరుపుకుంటూ ఆ దేవుని వాక్కును వింటూ ధ్యానిస్తూ క్రైస్తవ జీవిత విషయాలను, విశ్వాస సత్యాలను నెమరు వేసుకుంటూ ఈ పండుగ తయారైన మీకందరికీ ప్రభు దీవెనలు, ఆశీస్సులు ఈ విధంగా ఏర్పాటు గావించబడ్డాయి అన్న ఆనందం, సంతోషం మీరు అనుభవించారని నేను అనుకుంటున్నాను. ఈరోజు ఈ దీపబలి పూజలో కూడా అదే ప్రభువు ఇక్కడ చేరిన మనందరినీ తన హక్కును చేర్చుకొని దీవిస్తూ ఉన్నారు. మనతో తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. ఈ దివ్య సప్రసాదాన్ని బలి ఫలం అయినటువంటి దివ్య సప్రసాదం ద్వారా మనల్ని, మన ఈ బిడ్డలందరినీ దీవించబోతున్నారు. ఇది ప్రభు ఏర్పాటు మన కోసం, మన మేలు కోరి మనమందరం అటు శారీరకంగా, ఆధ్యాత్మికంగా మన అనుదిన జీవిత ప్రయాణంలో ఉండే మనకు అవసరమైనటువంటి సమకూర్చి పెడుతూ మనం బాగుండాలని కోరుకునే ప్రేమ గల మన సృష్టికర్త, రక్షణ ప్రదాత అయిన దేవుడు ఈ విధంగా మన కోసం తన తరపున తన ఆశీస్సుల అనుగ్రహాలను అందుబాటులో ఉంచడం, మనపై కురిపించడం అని చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఈ విధంగా సమావేశమైన మనందరూ ఉద్దేశించి తన వాక్కు ద్వారా, పరిశుద్ధ గ్రంథంలోని తన వాక్కు ద్వారా కొన్ని విషయాలను మనం ధ్యానాంశాలుగా మన ముందు పెడుతూ ధ్యానించమని, ప్రార్థించమని, ఆ వాక్యం అనే ఆ అద్దం ముందు పెట్టుకొని మన జీవితాలను పరిశీలించి చూసుకోమని ప్రభు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. భక్తి విశ్వాసాలతో కూడిన హృదయాలతో ఈ వాక్యాన్ని విన్నటువంటి మనం ఇప్పుడు ధ్యానం చేద్దాం. మొదటి విషయం, ప్రియమైన సహోదరి సహోదరులారా, గొడ్రాలుగా పేరొందినటువంటి అన్న ప్రార్థన మనం విన్నాం.
సాముయేలు గారి తల్లి తన గర్భం ఫలించాలన్న ఆశతో ఎంతో కాలంగా వేచి ఉన్నటువంటి అన్న. మరి ఆమె గర్భం ఫలించాలంటే, ఆమె గర్భం ధరించి శిశువుని కనాలంటే ఆ ప్రభు కనికరించాలి, ఆ సృష్టికర్త కనికరించాలి అన్నటువంటి ఆ విశ్వాసం, ఆ నమ్మకం తనలో ఉన్న కారణంగానే అన్న ఆ యావే ప్రభువును ఆశ్రయించి భక్తి విశ్వాసంతో ఈ ప్రార్థన అనేది సలిపింది, చేసింది అని మా వాక్యం ద్వారా మనకు తెలుస్తుంది. ఇక్కడ మనం అందరం చూడవలసింది, గమనించవలసింది, అన్న అనే ఈమె వివాహం అయిన తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచినా తన గర్భం ఫలించలేదని, సంతానవారం ఇంకా ఇవ్వబడలేదని అన్న ఆందోళన, అన్న దిగులు, విచారం ఇది సహజంగా ప్రతి కుటుంబంలో ఎక్కడైతే ఈ సంతానవరం అనేది అనుకున్న ఆ సమయం ప్రకారం, లేకపోతే ఆ ప్రారంభ దశలోనే ఆ సంతానవరం ఇంకా పొందలేదన్నటువంటి పరిస్థితిలో సహజంగా ఏ కుటుంబంలోనైనా దంపతులు అనుభవించే దిగులు, విచారం లాంటివి మనం అర్థం చేసుకోగలం. తర్వాత సంతానం లేనప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళు కూడా, అత్తమామలు, తల్లిదండ్రులు, బంధువులు, చుట్టూ ఉన్నవాళ్ళు కొంతకాలం వివాహం అయిన తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత ఈ సంతానవరం లేకుండా ఉంటే, గర్భం ఫలించకుండా ఉంటే ఇరుగు పొరుగు వాళ్ళు, ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు సూటిపోటిగా మాట్లాడుతూ ఉంటారని కూడా మనకు తెలుసు. ఈ భారం అంతా మోయవలసింది ఆ దంపతులు, ఆ కుటుంబంలో ఉన్న ఆ స్త్రీమూర్తి. మనం అర్థం చేసుకోగలం. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి అన్న మార్గం ఏమిటి? ఈ సమస్యకు ఈ అవసరం ఎలా తీరుతుంది? ఎవరు తీర్చగలరు? ఈ దిగులు, ఈ విచారము, ఈ మనోవేదన ఎవరు ఆమె నుండి తీసివేయగలరు? ఆమెను ఎవరు విమోచించగలరు? అనే ప్రశ్నలన్నిటికీ విశ్వాసం ద్వారా అన్న స్వయంగా ఇస్తున్నాడు జవాబు. తనకు తాను ఇచ్చుకున్న జవాబు ఏమిటంటే ప్రభువే ఆ సృష్టికర్త, జీవనిచ్చేవారు, అంతా నడిపేవారు, అంతా తన ఆధీనంలో ఉంచుకొని ముందుకు నడిపించేవారు, మానవుల పట్ల ప్రేమతో, కరుణతో, దయతో ఉండేవారు. ఆ దేవుడే కనికరించి ఈ నా పరిస్థితిని ఆయన చక్కబెట్టాలి అనే కాదు, పెట్టే ఆ దయ, కనికరం ఆయన చూపించగలరు అన్నటువంటి ఆ విశ్వాసం తనలో ఉంది. ఈ ప్రార్థన చేస్తూ ఉంది. ఆ ప్రార్థనలో కూడా దీనత్వం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. దీనత్వం అంటే మీ మీద ఆధారపడి జీవించే స్త్రీని నేను, మీ దయ కనికరం మీద ఆధారపడి జీవించే మనుషులు మేమందరం. నీ దయ ఉంటేనే, నీ కనికరం ఉంటేనే ఈ మా అవసరాలు, ఇలాంటి అవసరాలు తీరుతాయి. ఇలాంటి అవమానకరమైన, బాధాకరమైన, భారంతో కూడిన పరిస్థితి నుండి మేము బయటపడాలంటే మీ దయ వలనే అది సాధ్యమవుతుంది. అందుకు మీ మీద ఆధారపడి ఉండే భక్తురాలుగా, మీ శక్తి మీద నమ్మకం ఉండే భక్తురాలుగా, మీరు ఈ అవసరాన్ని తీర్చగలరని విశ్వాసం నాలో ఉన్న కారణంగా ఇదిగో ఈ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం అందరం గమనించవలసి, చూడవలసింది, నేర్చుకోవాల్సింది ఒక విధంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ప్రార్థన మన జీవితంలో ఎంత అవసరం అన్నది. ఈ ప్రార్థన మన జీవితంలో అవసరమని మన అందరికీ తెలుసు. కానీ ఆ ప్రార్థన చేసే విధానం, ఆ ప్రార్థనలో మనం వ్యక్తం చేసే మన విశ్వాసం, ప్రభు మీద ఆధారపడి ఉండే మనస్సులో ఉండే ఆ నమ్మకం, అవి మన ప్రార్థనకు ఆధారంగా ఉన్నాయి. ఆ ప్రార్థనలో మనం మన జీవిత వాస్తవ పరిస్థితుల్ని ఉన్నదన్నట్లు అంగీకరిస్తూనే ఆ ప్రభు ఆయన ఔన్నత్యాన్ని, ఆయన సృష్టికర్త అన్న వాస్తవాన్ని, అంతా ఆయన చేతుల్లో ఉండి ఆధీనంలో ఉండి నడుస్తుందన్నది, అంతా దయ కనికరం అన్నది, మనము మనకున్నవన్నీ కూడా ఆ సృష్టికర్త ప్రసాదించినవే అన్నటువంటి ఆ వాస్తవాన్ని ఒప్పుకునే భక్తి విశ్వాసాలతో చేయాల్సిన ప్రార్థన మనకందరికి కూడా ఇది అవసరం. ఈ అన్నలాగానే మన కుటుంబ జీవితంలో, దాంపత్య జీవితంలో,
మన రోజువారీ సామాజిక పరిస్థితుల్లో జీవించే పరిస్థితుల్లో ఎవరి మీద చివరికి ఆధారపడి మనం జీవించాలి. మనం చేసే ప్రయత్నాలన్నీ చేయాలి. దేవుడు మనకు ప్రసాదించిన శక్తి సామర్థ్యాలన్నీ ఎంత ఎక్కువ స్థాయిలో మనం వినియోగించుకోగలిగితే అంత మనం ప్రయత్నం చేయాలి. మన శక్తి సామర్థ్యం వినియోగించడం, దేవుడిచ్చిన మన తెలివితేటలు వినియోగించడం, ఇదంతా చేసిన తర్వాత కూడా మన చేతుల్లో అంతా లేదు అన్న వాస్తవాన్ని ఒప్పుకుంటూ ప్రభు మీద ఆధారపడి ఉండే మనస్సు కలిగి ఉండాలి. ఎందుకంటే మనందరికీ తెలుసు మన చేతుల్లో అంతా లేదు, కానీ దేవుడు ప్రసాదించిన శక్తియుక్తులు ఉన్నాయి, తెలివితేటలు ఉన్నాయి, మన అందుబాటులో ఉంచబడే అవకాశాలు ఉన్నాయి, వేరే వాళ్ళ ద్వారా మనకు సూచనలు సలహాలు అందించబడే ఏర్పాట్లు కూడా ఉన్నాయి. వీటన్నిటి సహాయంతో మన ప్రయత్నం మనం చేయాలి. కానీ మనకు తెలిసిన వాస్తవం ఏంటంటే, అనుభవపూర్వకంగా మన జీవిత యథార్థం మనకు తెలిసిన విషయం ఏంటంటే, ఇవన్నీ చేస్తూ చివరికి అంతా ఆయన చేతుల్లో ఉంది. ఆ భగవంతుడు కనికరించాలి, ఆ దేవుడు కనికరించాలి అన్నటువంటి ఆ విశ్వాసం మనందరిలో, ప్రార్థనకు వచ్చిన మనందరిలో ఉంటూ ఉండాలి. అలా మనం ఈ విశ్వాసం ఈ విధంగా మనలో ఉండి మనం ఆ ప్రభు మీద భారం వేసి ఆయనే చివరికి ఈ అవసరాన్ని తీర్చగలరు, ఈ కష్టాన్ని నుండి నన్ను విముక్తి చేయగలరు అన్నటువంటి ఆ నమ్మకం నమ్మకం మనలో స్థిరంగా నిండుగా ఉండాలని మనం కోరుకోవాలి. మనం అందుకే ఈ ప్రతిసారి మనం ప్రార్థనకు ఎందుకు వస్తాం, ప్రభు సమక్షం ప్రాధేయపడి ఎందుకు వేడుకుంటూ ఉంటాం, యథార్థంగా వాస్తవంగా మనం ఏమిలేమితనాన్ని ఒప్పుకుంటున్నాం. ఒట్టి చేతులతో దేవుని ముందు నిలబడేవాళ్ళం అనేది ఒప్పుకుంటున్నాం. మేమేం చేయగలమండి మా సొంత శక్తి సామర్థ్యాలతో అని ఒప్పుకుంటూ ఉన్నాం మనం ప్రార్థనకు వచ్చే మనం. అదే అన్న విషయంలో కూడా ఇది ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. అలాంటి విశ్వాస నమ్మకం మనలో ఎంత నిండుగా ఉంటే అంత మంచిది అని ఈ విశ్వాసాన్ని కాపాడుకోవడం, ఈ నమ్మకంలో స్థిరంగా ఉండే ప్రయత్నం మనం చేస్తూ ఉండడం. వేరే వాళ్ళు కానీ వేరే శక్తులు కానీ సామాజిక వాతావరణంలో వేరే శక్తులు కానీ మనపై ప్రభావం చూపించి ఈ దేవుడు అంటే నమ్మకం లేకుండా చేసే విధంగా, ఈ దేవుడు అంటే విశ్వాసం లేకుండా చేసే విధంగా, ఈ ప్రార్థన ద్వారా ఏం సాధ్యమవుతుంది అని చెప్పేవాళ్ళు మనం లొంగకుండా ఉండే విధంగా మనలో విశ్వాసం ఉండాలి. ఈరోజు దానికోసం ప్రార్థన చేద్దాం. చివరికి ఏం జరిగింది అన్న విషయంలో అలాంటి ప్రార్థన చేసిన ఆమె, అక్కడ ఉన్నటువంటి ఏలి అనే భక్తుడు, యాజకుడుగా అక్కడ ఉన్న ఏలి అనే ఆయన, నువ్వు వెళ్ళు, ఇంత విశ్వాసంతో ఇంత నమ్మకంతో ప్రాధేయపడి కన్నీళ్లు కార్చి నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు, నీ మొర ఆలకిస్తాడు ఇజ్రాయేలు దేవుడు, వెళ్ళు నీవు ఇంటికి దీవించడం. ఆ విధంగానే ఆమె దీవించబడటం జరిగిందని విన్నాము. ఇక్కడ కూడా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ఇష్టానుసారం మన ప్రణాళిక ప్రకారం మన కోరిక ప్రకారం అంతా జరగాలన్నది ఆశించేవాళ్ళం మనం. అలాంటి ఆశను ఎప్పుడు కూడా మనం ప్రక్కన పెట్టనక్కర్లా. కానీ మనం ఈ ఆశను వ్యక్తం చేస్తూ చిన్న పదాన్ని జోడించాలి దానికి, మీ చిత్తమైతే ఇదిగో నేను చేసే ఈ విన్నపం మన్నించి స్వీకరించండి, అది నాకు ప్రసాదించండి అని, మీ చిత్తమైతే. ఎందుకంటే దేవుని ప్రణాళిక, ఆ దేవుని చిత్తము, ఆ దేవుడు మన విషయంలో కోరుకునేది. మన విషయంలో మనం ఏం కోరుకుంటున్నామో, ప్రభు మన విషయంలో ఏం ఉద్దేశిస్తున్నారో మనకు బహుశా నిండుగా అంతు పట్టదు, అంతు చిక్కదు మనకి. అలాంటి మానవులమైన మనము మన జీవిత పరిస్థితుల్లో మన విన్నపాలన్నిటినీ ప్రభు పాదాల చింత పెడుతూ, మనకు అసాధ్యమైనవి మనకై మనం సాధించలేకున్నవి ప్రభు పాదాల చింత పెడుతూ, మీ చిత్తమైతే నేను కోరే ఈ విషయంలో మీరు దయచూపాలి, నాకు ఇది ప్రసాదించాలి అని ఆ ప్రార్థనలో ఈ భాగం మనం జోడించాలి. అంటే చివరికి ప్రభువుని వదిలేస్తున్నాం అన్నమాట. ప్రభు వదిలేస్తున్నాం.
ఎందుకంటే ప్రభువు సృష్టికర్త, మన ప్రాణం ఇచ్చినవారు. ఈ ప్రాణము, ఈ జీవితము, ఈ జీవం బాగుండాలని కోరుకునే కరుణామూర్తులు, ప్రేమమూర్తులు అని నమ్ముతున్న వాళ్ళు మనం. మరి అలాంటి నమ్మకం మనలో ఉన్నప్పుడు మనం చెప్పినట్లే జరగాలని, మనం కోరినట్లే జరగాలని, అక్షరాల అదే నెరవేరాలని అనుకోవడం కూడా బహుశా మన ప్రార్థనలో లోపం ఉన్నట్టుగా మనం భావించాలి. అలా కాకుండా చేసే ఈ ప్రార్థనలో మీ చిత్తమైతే అన్న ఆ పదాన్ని, ఆ భావాన్ని జోడించి మనం ప్రార్థన చేయాలి. తప్పకుండా ప్రభు మన అందరి మేలు కోరే ప్రభు. మనకున్నవన్నీ అనుభవిస్తున్నామంటే మనం దీవిస్తున్నటువంటి ప్రభు ఈ విషయంలో కూడా నన్ను కనికరిస్తారు. నేను కోరినట్లు కాకపోయినా నాకు మార్గం చూపిస్తారు. అందుకే ఇక్కడ ఇలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభు చెప్పిన మాటలు మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. మీ బరువు తేలిగ్గా ఉండేలా, మీ భారము తేలిగ్గా ఉండేలా, మీరు మోసే ఆ కాడి సులువుగా ఉండేలా నేను దీవిస్తాను. నేను మిమ్మల్ని దీవిస్తాను, మీకు నేర్పిస్తాను, రండి నా దగ్గరికి అంటారు. మీ భారం మోయడానికి, మీ కాడిని మోయడానికి, ఆ భారాన్ని తట్టుకోవడానికి అవసరమైనటువంటి శక్తిని, బలాన్ని నేను ఇస్తాను, ఆ ఓర్పుని ఇస్తాను, దానికి సరైన మార్గాన్ని చూపిస్తాను, రండి నా దగ్గరికి అని కూడా ప్రభు అంటారు. అందుకే నా కాడి సులువైంది, నా బరువు తేలికైంది అంటారు ప్రభు. రండి నా దగ్గర, నేను నేర్పిస్తాను. కాడి ఎలా సులువుగా ఉంటుంది, బరువు ఏ విధంగా తేలిగ్గా ఉంటుంది. బరువే కదా, భారమే కదా. కాడి సులువుగా ఉంటుంది, అది భారంగానే ఉంటుంది కదా. ఆయన ప్రభు అంటున్నారు, ఆ కాడి సులువుగా ఉండేలా, ఆ బరువు తేలిగ్గా ఉండేలా నేను చూస్తాను, నేను నేర్పిస్తాను, రండి నా దగ్గరికి అంటున్నారు. అలాంటి ఆహ్వానం పలికే ప్రభు దగ్గరికి మనం, అవునండి ఓ ప్రభు, మీకు తెలుసు, మీకు తెలుసు, మీ చేతుల్లో ఉంది, మీరు నేర్పించగలరు, చూపించగలరు, పరిష్కరించగలరు అన్న విశ్వాసంతో ప్రభు దగ్గరికి మనం వస్తూ ఉండాలి. రెండవ విషయం, ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం విన్నటువంటి ఇంగ్లీష్లో చదవబడినటువంటి ఆ రెండవ వాక్యం ఎఫెసీయులకు రాసిన లేఖ నుండి తీసుకొనబడిన మాటలు. అక్కడ యేసు ప్రభువునందు రక్షణ పొందిన బిడ్డలుగా మనం ఉండే విధంగా దేవుడే కనికరించి మనకు ఏర్పాటు చేశారు. ఇది గొప్ప దీవెన. మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాభావంతో ప్రభు పట్ల ఉండవలసినది. ఇది ప్రభు ఏర్పాటు, ప్రభు ప్రణాళిక. ఈ సమావేశం ఇంత పెద్ద సంఖ్యలో ప్రభు సమక్షంలో మనం అందరం ఉన్నామంటే కారణం ఇదొక్కటే. ప్రభు మనల్ని పిలిచి తన చిత్తానుసారం ప్రణాళిక ప్రకారం తన కుమారుడు లోకరక్షకుడైన యేసు ప్రభువును మనకు పరిచయం చేయడమే కాకుండా ఆయన మరణించి ఉత్థానమైనటువంటి ఆ పరమ రహస్యం ద్వారా నెరవేరినటువంటి రక్షణ కార్యం యొక్క ఫలాలు మనం పొందాలని మనల్ని పిలుచుకున్నారు. ఒక ప్రణాళిక ప్రకారం ఆ యేసు ప్రభునందు మనల్ని తన బిడ్డలుగా ఏర్పాటు చేసుకున్నారు. ఈ దేవుని ప్రణాళిక. ఎందుకంటే మనం ఊహించాలి ఒకసారి, ఇంత పెద్ద పట్టణంలో ఈ కొద్ది సంఖ్యలోనే ఎందుకు క్రైస్తవ జనాభా ఉందని, క్రైస్తవులుగా మనం ఉంటున్నామని. అది ఒక విధంగా ఆలోచించడం. మరో విధంగా ఆలోచించడం, ఇంతమంది ఉన్న ఈ పట్టణ ప్రాంతంలో ఈ కొద్ది మందితో కూడిన ఈ సంఘంలో ఉన్న మనల్ని మాత్రమే ఎందుకు ఆ పరమ తండ్రి, ఆ సృష్టికర్త, ఆ రక్షణ ప్రణాళిక వేసినటువంటి ఆ ప్రభు మనల్ని మాత్రమే ఎందుకు ఈ యేసు ప్రభునందు దీవిస్తున్నారు. మనం మాత్రమే యేసు ప్రభు తెలుసుకునేలా, ప్రభుని నమ్ముకునేలా, విశ్వసించేలా, ఆయన ఆశయం శరణుకొని వేడుకుంటూ ఆయన యందు రక్షణ దీవెనలు పొందేలా మనల్ని మాత్రమే ఎందుకు దీవిస్తున్నారు అన్న ప్రశ్న వేసుకుంటే జవాబు మనకు అంతు చిక్కదు, మనకు అంతు పట్టదు. కానీ వాస్తవం ఏంటంటే మనం దీవించబడుతున్నాం కదా. ప్రభునందు మనం ఈ ఆనందం, సంతోషము, ఆ అనుగ్రహం, దైవానుగ్రహం పొందే ఆ అనుభూతి మనం పొందుతున్నాం కదా. దీని వెనుక ఒకటే కారణం, ప్రభు
పరమ తండ్రి నా రక్షణ కోరి ఈ ఏర్పాటు గావించారు. తాను ప్రేమతో ఈ లోకానికి పంపిన యేసుప్రభునందు మనం రక్షణ పొందాలని ఒక ప్రణాళిక ప్రకారం నా కోసం మన కోసం ఏర్పాటు చేసి మనల్ని తన హక్కును చేర్చుకొని తన బిడ్డలుగా ఒక దీవించారు. ఇది ప్రభు చిత్తం. ఎందుకు ఈ ధ్యానాంశం? దీంట్లో మనం అందరూ ఆనందించాలి. ఇలాంటి రోజున ఈ గొప్ప అదృష్టం. ఈ విధంగా యేసుప్రభును దీవించబడుతూ ఉండడం, ఆయన చెందిన వాళ్ళుగా ఉండడం, దేవుని బిడ్డలుగా దీవించబడటం, ఈ దేవుని దైవ ప్రజలని ఈ సంఘంలో సభ్యులుగా చేర్చుకోవటం అదృష్టంగా భావించాలి. మనం ఇంత గొప్ప అదృష్టం మనల్ని వరించింది అని గర్వకారణంగా చెప్పుకుంటూ ఆనందించాలి మనం. మరి ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు ప్రభు అన్నదానికి జవాబు లేదు. ఆయన ప్రేమ, కరుణ, దయాకారం, అదొకటే జవాబు. ఎందుకు ఇలాంటి ధ్యానాంశమే పండుగ రోజు? ప్రియమైన సహోదరి సహోదరులారా, పూజ ఆరంభంలో నేను చెప్పినట్లుగా ఈ రక్షణ కార్యం నెరవేర్చే దాంట్లో భాగంగా ఆ ప్రభు ఈ అన్నమ్మ జోకీం అనే దంపతులను ఈ ప్రణాళికలో భాగంగా భాగస్వాములుగా ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకు? వీళ్ళ ద్వారానే మరియమ్మ యేసు ప్రభు యొక్క తల్లి, ఆమె గర్భఫలంగా ఈ లోకంలో లోక రక్షకుడైన యేసు ప్రభు అవతరించాలి. ఎందుకు? వాళ్ళ కుమార్తెగా ఆ కుటుంబంలో పుట్టినటువంటి మరియ తల్లి, ఆమె గర్భఫలంగా యేసుప్రభు అవతరించాలని ఈ ఏర్పాటు ఎందుకు అన్న ప్రశ్న మనం అడగకూడదు. వాస్తవంగా ఏర్పాటు చేయబడింది. ఆ ఏర్పాటులో భాగంగా అన్నమ్మ జోకీం గారులకు ఈ ప్రత్యేక స్థానం ప్రభు ఏర్పాటు చేశారు. ఇది ఆయన ప్రణాళిక, ఆయన చిత్తం. అందుకే మనం యేసు ప్రభుతో ప్రారంభం చేస్తున్నాం మన విశ్వాస జీవితం. మన రక్షణ దీవెనలు పొందేది యేసు ప్రభువునందు. మన రక్షణ మార్గం తెలుసుకునేది యేసు ప్రభువునందు. మన జీవితాలను పావనం చేసుకుంటున్నది యేసు ప్రభువునందు. ఆ దేవుడు అనుగ్రహించే ఆ రక్షణ అనుగ్రహాలు కాదు. ఇవన్నీ యేసు ప్రభువును అనుభవిస్తున్నాం మనం. ఆ పరలోక తండ్రి ఇదంతా మనకు ఏర్పాటు చేశారని నమ్మకంతో, విశ్వాసంతో మనం ఆనందించే మనము ఆ ప్రభువుకు సంబంధించిన ఈ మరియ తల్లి, ఆ ప్రభువుకు సంబంధించిన మరియ తల్లి తల్లిదండ్రులు అయినటువంటి అన్న జోకీం గారు మనం స్మరించుకుంటున్నాం. వాళ్ళ పట్ల మనం భక్తిభావాన్ని, మన గౌరవ మర్యాదను వెల్లడి చేస్తున్నాం. వీళ్ళు దేవతలు కాదు, దేవుళ్ళు కాదు. ఈ రక్షణ ప్రణాళికలో దైవకుమారుడైన లోకరక్షకుడైన యేసు ప్రభునందు ఈ లోకంలో అవతరించి రక్షణ కార్యాన్ని పరిపూర్తిగా గావించడానికి భాగస్వాములుగా ఎన్నుకొనబడిన వారు, భాగస్వాములుగా చేర్చుకొనబడిన వారు మరియ తల్లి, జోజప్ప గారు, జోకీము అన్నమ్మ గారు. ఆ కారణంగా అందుకే ఈ ధ్యానాంశం దేవుని ప్రణాళిక. దేవుని ప్రణాళిక ప్రకారం ఇదంతా జరుగుతుంది, ఇదంతా జరిగింది అని మనం ఈరోజు ఆ ధ్యానాంశం. దిస్ ఈజ్ ద వే వీ రికగ్నైజ్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్, ఇన్ ద ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ గాడ్ హ్యాస్ డిజైన్డ్ ఫర్ ద సాల్వేషన్ ఆఫ్ హ్యూమన్ కైండ్, దట్ హీ హ్యాస్ మేడ్ అన్నా అండ్ జోకీం as important people, are partners in the whole realization of the plan. He has made these instrumental in realizing the plan of salvation as parents of Mary, the mother of God, and Mary, the mother of Jesus Christ, Son of God. And all this is a plan of God. And according to that plan, all this has happened. And therefore we look towards Anna and Joachim, towards Mary, the mother of Jesus Christ, because of Jesus Christ. Because of Jesus Christ, because of our salvation in Jesus Christ, because of our redemption in Jesus Christ, because of our daily experience of salvation through the sacramental life of the church in Jesus Christ, through Jesus Christ, that we look towards people connected to this Jesus Christ. People connected to this, they are human beings. They are not gods and goddesses. They are human beings. But God has made these human beings part of that realization of the plan, in which Mary has a very special place, the mother of Jesus, and the parents of Mary are part of this plan, which according to the plan God has made. And therefore, on a day like this, when we are honoring Joachim and Anna, God is reminding us, the Word of God is reminding us that this is God's plan. God's plan realized when the time has come. Time had come.
And in that plan of, this is the plan. And who is the beneficiary? Who are the beneficiaries of this plan of God about salvation? We. You and I. And people like us who are the beneficiaries of salvation in Jesus Christ that has been brought about by God according to a plan. In that plan, these people are there. But the beneficiaries of the whole mystery of salvation, we are the beneficiaries, you and I. And that's why all this mystery of salvation and this God's plan of salvation and the people connected to this plan of salvation are brought to our notice today on the feast of St. Anna and Joachim. వాళ్ళని మన దృష్టికి తీసుకురావడం వెనుక ఇదే కారణం, ధ్యానించాలను. ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారం జరిగింది అని. మూడవ విషయం, ప్రియమైన సహోదరి సహోదరులారా, చక్కని యేసు ప్రభు బోధించినటువంటి ప్రారంభ దశలో చెప్పినటువంటి మాటల్లో లూకాసు వార్త ప్రకారం మనం విన్నటువంటి మాట, మంచి వృక్షము మంచి ఫలాలు, చెడు వృక్షము చెడు ఫలాలని మనం అర్థం చేసుకోగలం తేలిగ్గా. ప్రతి కుటుంబంలో ఉన్న దంపతులు వాళ్ళ దాంపత్య జీవితంలో, కుటుంబ జీవితంలో, ఆ కుటుంబంలో సభ్యులందరూ కలిసి ఒక యేసు ప్రభు నమ్ముకొని జీవించే క్రైస్తవ కుటుంబంగా ఉన్న ఆ నేపథ్యంలో మనం చూడాలి ఈ ప్రభు వాక్యం. జోకిమ అన్నమ్మ గారు, వాళ్ళ సంతానం మరియు తల్లి, ఆమెను ఏ విధంగా పెంచి పెద్ద చేశారన్నదానికి మరియ తల్లిలో ఉన్నటువంటి భక్తి విశ్వాసాలు, వినయ విధేయతలు, ప్రభు పట్ల ఉన్నటువంటి ఆమెలో ఉన్నటువంటి భక్తిభావం, ఇవన్నీ ఆ నేపథ్యంలో ఈ వాక్యం మనకు వినిపిస్తూ ప్రభు అంటున్నారు, మంచి వారి ద్వారా మంచి విషయాలే వెలికి వస్తాయి. మంచి హృదయం గలవాళ్ళు, స్వచ్ఛంగా ఆలోచించేవాళ్ళు, పవిత్రంగా జీవించేవాళ్ళు, దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించాలన్న తపనతో ప్రయత్నం చేసేవాళ్ళు, వాళ్ళ ద్వారా మంచి జరుగుతుంది, మంచి కలుగుతుంది, చెడు అన్నదానికి తావుండదు అని. కుటుంబ జీవితంలో కూడా ఒక కుటుంబంలో మంచి వాతావరణం నెలకొని ఉండాలని, ఆ కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులు, భార్యాభర్తలు, తల్లిదండ్రులు, పుట్టిన సంతానం, పిల్లలు, యువకులు, వీళ్ళందరూ ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండడమే కాకుండా అక్కడ శుద్ధమైన వాతావరణం, దేవుని ఉద్దేశానుసారం జీవించే భక్తులు ఉన్నటువంటి, భక్తులతో కూడిన కుటుంబంలో ఉండే వాతావరణం. అలాంటి కుటుంబం ఉన్నప్పుడు ఆ కుటుంబంలో పుట్టి పెరిగే బిడ్డలందరూ, ఆ ఉన్నటువంటి దంపతులు, ఆ దాంపత్య జీవితం ఇదంతా కూడా సత్ఫలితాలను ఇచ్చే విధంగా ఒక చెట్టు ఉన్నట్టుగా, మంచి ఫలాలు ఇచ్చే చెట్టు ఉన్నట్టుగా ఉంటుంది అని. ఆ విధంగానే అన్నమ్మ జోకిం వాళ్ళ కుటుంబం, ఆ కుటుంబంలో వెలిసిన మరియ తల్లి, ఆ మరియ తల్లి దేవుని తల్లిగా ఎంపిక చేయబడటం, ఇవన్నీ కూడా ముడిపడి ఉన్నాయి ఈనాడు ఈ పఠనం ద్వారా మనకు ధ్యానించే ఈ అంశాన్ని ముందు పెడుతున్నాయి అన్నమాట. ఇక్కడ ప్రియమైన సహోదరి సహోదరులారా, రెండు విషయాలు. కుటుంబంలో పుట్టి పెరిగే మన బిడ్డలు బాగుండాలి, అన్ని విధాలుగా ఎదగాలి, ఈ సామాజిక వాతావరణంలో మంచి మనుషులుగా, మంచి వ్యక్తులుగా, మంచి క్రైస్తవులుగా మన బిడ్డలు స్థిరపడాలి, స్థిరంగా ఉండాలి. వాళ్ళలో ప్రభు పట్ల, దైవ పట్ల భయభక్తులు ఉండాలి, ఒక మంచి క్యారెక్టర్, శీలం కలిగి ఉండాలి, క్రమశిక్షణ కలిగి ఉండాలి. ఇవన్నీ కుటుంబంలో ఉండే వాతావరణం మీద, తల్లిదండ్రులు ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఆ కుటుంబంలో ఉన్న వాతావరణం మీద, తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటుందని. ప్రభు దీవెనలు నిజమే, ప్రభు దీవెనలు నిజమే. పవిత్రమైన జ్ఞాన వ్యవహార బంధంలో ఏకం చేయబడిన భార్యాభర్తల ప్రేమ ఫలం ఈ బిడ్డలు. వాళ్ళందరూ కలిసి ఒక కుటుంబంగా ఉండాలని ఈ ప్రభు ఏర్పాటు.
అది గమనించి గుర్తించి ఆ కుటుంబంలో ఈ దైవబిడ్డలుగా జీవించే కుటుంబంగా ఉండాలని, ఆ కుటుంబంలో ప్రభువు ఉద్దేశించి ఆశించి అలాంటి విలువలతో కూడిన అలాంటి ప్రార్థనా వాతావరణం ఉండే అలాంటి భక్తి విశ్వాసాలు ఉండే కుటుంబంగా ఉంటూ ఉండాలి. అలా మనం ముఖ్యంగా కుటుంబానికి బాధ్యత వహించే తల్లిదండ్రులు, భార్యాభర్తలు ఇది ఒక బాధ్యతగా చూడాలి. మన కుటుంబంలో పుట్టి పెరిగే ఈ బిడ్డ పాపలు బాగుండాలి అని అంటే అన్ని విధాలుగా చక్కగా ఎదగాలి, భవిష్యత్తు తయారు కావాలి, భవిష్యత్తులో మంచి మనుషులు గుర్తించబడాలి, ప్రభు భక్తులుగా ఉండాలి అన్నది మన కోరిక అయితే ఆ కోరిక మేరకు ఆ కుటుంబంలో ఇలాంటి వాతావరణం నెలకొని ఉండేలా మనం బాధ్యత తీసుకోవాలి. ప్రభు ఇచ్చే దీవెనలు, ఆశీస్సులు, అనుగ్రహాలు వాటి సహాయంతో దివ్య సంస్కారాలు, దివ్య బలి పూజ, దివ్య ప్రసాదం, పాప సంకీర్తం అనే వాటి సహాయంతో, దేవుని వాక్కు ద్వారా వచ్చే జ్ఞానం అన్న సహాయంతో, ఈ ప్రార్థనా సమావేశాల ద్వారా వచ్చే ఆ దేవుని అనుగ్రహాల సహాయంతో మన కుటుంబంలో మంచి వాతావరణం నెలకొని ఉండాలి. అలాంటి మంచి వాతావరణం నెలకొని ఉన్నప్పుడు మన పిల్లలు, మనం దేవుడు ఉద్దేశించినట్టుగా, దేవుడు కోరుతున్నట్టుగా, ఆశిస్తున్నట్టుగా మనం మంచి వ్యక్తులుగా, మంచి దేవుని బిడ్డలుగా మనం ఉండగలమని. మంచి చెట్టు మంచి ఫలాలు, మంచి కుటుంబం మంచి వాతావరణాన్ని ఇస్తుంది పిల్లలకు, ఉండే సభ్యులందరికీ. ఆ మంచి కుటుంబం ఇచ్చే ఆ వాతావరణం యొక్క ఫలితంగా అక్కడ పుట్టి పెరిగే ఆ వయసులో ఉన్నటువంటి పిల్లలు, యువకులు మంచి వాళ్ళుగా, మంచి భక్తులుగా, మంచి విశ్వాసులుగా ఎదిగే అవకాశము, స్థిరంగా ఉండే అవకాశం ఉంటుందని ఈరోజు గుర్తు చేయబడుతుంది. ఈరోజు మరి ఇవన్నీ వింటూ వాక్యాన్ని ఆధారంగా చేసుకొని ధ్యానం చేస్తున్న మనం ఏమని ప్రార్థన చేద్దాం, మనం ఏమని అడుగుదాం ప్రభువుని? 2 విషయాలు. మనకు ప్రార్థన అన్నటువంటి దానిపై ఆశ ఎక్కువ ఉండేగా, నమ్మకం ఎక్కువ ఉండేలా, ఆ ప్రార్థన శక్తి యందు నమ్మకం ఉండేలా మనందరినీ దీవించమని వేడుకుందాం. రెండవది, మీ చిత్తమైతే నేను కోరుకుంటున్న ఈ విషయాలను కనికరించి వాటిని నెరవేర్చండి అని మీ చిత్తానుసారం. మనకున్నవన్నీ ప్రభు పాదాల చెంత పెడుతూ మన విన్నపాలన్నిటి కోసం వేడుకోవాలి. అలా వేడుకుంటూనే మీ చిత్తం అయితే ఇది నెరవేర్చండి ప్రభు అన్న అలాంటి దేవుని చిత్తానికి తలొగ్గి ఆ విశ్వాసం ద్వారా ఆయన చిత్తం నెరవేరాలి అన్నటువంటి భక్తులుగా మనం ఉండాలి. అలాంటి ప్రార్థన చేసేవాళ్ళుగా ఉన్నారు. ఈ ప్రార్థన విషయంలోనే రోజు కొంత సమయం అందరం ఒక్కొక్కరం మన దినచర్యల్లో ఒక చర్యగా సమయం కేటాయించాలి. ప్రార్థన చేయాలని అందరికీ తెలుసు, మనందరికీ. కానీ దాన్ని అనుకొని ఈ సమయంలో రోజు నేను ఒక 10 నిమిషాలు ప్రార్థన కూర్చుంటాను. రోజు నేను జపమాల జపిస్తాను, కలిసైనా ఒంటరిగానైనా జపమాల రోజు జపిస్తాను. దేవుని వాక్కు కనీసం ఒక 2 పేజీలు, ఒక అధ్యాయం అన్నా రోజు చదవాలి నేను. ఇది అందరికీ తెలుసు, ఇది మంచిదండి, అవసరమండి, ఇది చేయాలండి, చేస్తే బాగుంటుందని చెప్పడం ఒకటి. కానీ నేను చెయ్యాలి కదా ఈరోజు, నేను చేస్తాను ఈరోజు అన్నటువంటి విధంగా మీ జీవితంలో, నా జీవితంలో ఈ ప్రార్థనకు సమయం కేటాయించాలి. ఆ సమయం కేటాయించి దాన్ని ప్రతినిత్యం దాన్ని అనుసరించాలి, దాని ప్రకారం పోవాలి. దానికోసం వేడుకుందాం మనం. 3వ విషయం, మన సంఘంలో ఉన్న సమాజం, కుటుంబాలను దీవించమని, కుటుంబాలన్నీ విశ్వాసంతో కూడిన వాతావరణంలో, భక్తి విశ్వాసాలతో ప్రార్థన చేసే కుటుంబాలుగా ఉండే వాతావరణంలో ఉండాలని, ఆ విధంగా 10 మందికి క్రీస్తు యొక్క రక్షణ సందేశాన్ని 10 మందికి తెలియజేసే క్రైస్తవ కుటుంబాలుగా ఉండాలని, ఆ విధంగా ప్రతి కుటుంబాన్ని దీవించమని అన్నమ్మ జోక్యం గారి ప్రార్థనా సహాయంతో ప్రభువును వేడుకుందాం. తప్పకుండా మన మొర ఆలకిస్తారు. మన మేలు కోరే దేవుడు మనం తప్పకుండా దీవిస్తారు. ఒక్క నిమిషం మౌనంగా నాతో ప్రార్థన చేయండి. ఇప్పుడు అందరం కలిసి విశ్వాసంగా ప్రార్థన చేద్దాం. పరలోకమును భూలోకము పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను.
అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాజరైన యేసుక్రీస్తుని విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మల నా గర్భమే కన్య మరియం నుండి పుట్టెను. పోంసు పిలాతుని అధికారమునకు లోని పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణమును పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునికెక్కి సర్వశక్తి గల ఆపితి అయిన సర్వేశ్వరునకు ప్రకటన సంబంధ బాంధవ్యమును విశ్వించున్నాను. పాపముల మన్నింపును విశ్వించున్నాను. శరీరముకి ఉత్థానమును విశ్వించున్నాను. నిత్య జీవమును విశ్వించున్నాను. ఆమేన్. రెండు చేతులు జోడించండి, ప్రార్థించుకుందాం. వివిధ అవసరాల కోసం ప్రార్థిద్దాం. కృపాసక్తి సంపూర్ణమైనటువంటి తండ్రి, నీ దివ్య కుమారుడు స్థాపించిన ఈ విశ్వ స్త్రీ సభను దీవించండి. మా పరిశుద్ధ పాపు గారిని, మా అతిమేత్రానులను, గురువులను, కన్యాస్త్రీలను, ఉపదేశులను, విశ్వాసులను, దేవా, నీ ద్రాక్ష తోటలో ప్రత్యక్షంగా పరోక్షంగా సేవ చేస్తున్నటువంటి ప్రతి బిడ్డను దీవించండి. ప్రభు, ఈ విశ్వ స్త్రీ సభలో ఉన్న ప్రతి బిడ్డ యొక్క పవిత్రతే స్త్రీ సభ పవిత్రత అని మాకు తెలియచేస్తూ ఉన్నా. ప్రతి ఒక్కరూ పవిత్రంగా జీవించే శక్తినివ్వండి. ఓ ప్రభువా, మేము చే ప్రార్థన ఆలకించండి. రాజులకు రాజు అయినటువంటి ప్రభు, మా దేశమును, దేశ నాయకులను, ప్రజలందరినీ కూడా నీకు సమర్పిస్తూ ఉన్నా. మీ రాజ్యం ఈ మా భారతదేశంలో రావాలి. మీ పరిపాలన జరగాలి. ప్రతి నాయకుడిని దీవించండి. మీలా అంకిత భావంతో మంచి కాపరి వలె, కాపరి తన గొర్రెల కొరకు ప్రాణమును దారిపోయెను. కాపరి మందను పచ్చిక బయళ్లకు జలాశయముల వద్దకు నడిపించను. అలా అంకిత భావంతో దేశ ప్రగతి కోసం, ప్రజల శ్రేయస్సు కోసం తమ జీవితాలను సంపూర్ణంగా అంకితం చేసుకునే మంచి మనస్సునివ్వండి. మరి ముఖ్యంగా మా తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్నటువంటి డ్రగ్స్ వ్యవహారాన్ని ప్రతి ఒక్క బిడ్డ గుర్తించుకుంటూ ఈ చెడు వ్యసనాలకు, ఈ డ్రగ్స్కు, మత్తు పానీయాలకు దూరంగా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చే ప్రార్థన ఆలకించండి. దయగల మా సర్వేశ్వర, పునీతన్నమ్మ గారి మహోత్సవంలో పాలు పంచుకుంటున్న ప్రతి విశ్వాసిని, ప్రతి కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తూ ఉన్నా. ప్రభు, అన్నమ్మ ఏ విధముగా అయితే తన బిడ్డను మీకు అంకితం చేస్తూ సమర్పణ చేసిందో, అదేవిధంగా ప్రతి కుటుంబం, తల్లిదండ్రులందరూ కూడా తమ బిడ్డలను మీకు అంకితం చేస్తూ పవిత్రతలో నడిపించేటువంటి శక్తినివ్వండి. ఓ ప్రభువా, మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చే ప్రార్థన ఆలకించండి. దయగల మా సర్వేశ్వర, ఈ గడిచిన 6 రోజులు దీవించావు, నీకు స్తోత్రం. ఈ మహోత్సవ పూజలో పాల్గొనే అనుగ్రహాన్ని కలిగిస్తూ ఉన్నావు, నీకు స్తోత్రం. దయగల తండ్రి, ఈ 6 రోజులలో మేము మీ కృపను బట్టి జీవించినటువంటి పరిశుద్ధ జీవితానికి వందనాలు, మీ అనుగ్రహాలకు స్తోత్రాలు. మా బలాన్ని, బలహీనతను నీ పాదాల చెంత పెట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. మరలా రేపటి నుండి బాహ్య ప్రపంచంలోకి ఎవరు వృత్తి కోసం వారు వెళ్తూ ఉండగా, కూలి పని చేసుకునే వారిని, ఉద్యోగాలు చేసుకునే వారిని, వ్యాపారాలు చేసుకునే వారిని, భూమిని సాగు చేసుకుని బ్రతికే వారిని, ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థిస్తూ ఉన్నా.
ఈ 6 దినాలు కంటికి రెప్పవలె కాపాడుతూ సకల కీడుల నుండి, ప్రమాదముల నుండి, దుర్మరణాల నుండి, అవాంఛనీయ సంఘటనల నుండి, అనారోగ్యాల నుండి కాపాడుతూ నీ కాపుదలను దయచేస్తూ మా ప్రభు అయిన దేవా, నీవు దీవిస్తున్న ఆశతో, విశ్వాసంతో ఈ మహోత్సవ పూజలో పాల్గొంటున్న ప్రతి ఒక్క బిడ్డ యొక్క ఉద్దేశాన్ని దీవించండి, సుకృత తలంపులను ఆశీర్వదించండి. పునీత అన్నమ్మ గారి మధ్యస్థం ద్వారా ప్రార్థిస్తూ ఉండగా ఈ నీ బిడ్డల కోరికలను, మనవులనన్నిటినీ నీ పాదాల చెంత పెడుతూ ఉన్నా. ఓ ప్రభువా, మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చే ప్రార్థన ఆలకించండి. మన వ్యక్తిగత అవసరాల కోసం ప్రార్థిద్దాం. సర్వశక్తిగల మా సర్వేశ్వర, ఈ మా ప్రార్థనలన్నింటినీ కూడా మీ యందు సంపూర్ణ విశ్వాసం ఉంచుతూ ప్రార్థిస్తూ ఉండగా వీటినన్నింటినీ నెరవేరుస్తూ ఈ నీ బిడ్డలను తృప్తిగా దీవించి పంపించండి. ఈ మనవులన్నీ మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సరి సా నిసరి పరి సారి 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 అపురూపమైన నీ ప్రేమ చింత ఏ పాటిది కానుక దేవా, ఏ పాటిది కానుక. మితిలేని ప్రేమ సరిసాటిగా నేనేమి అర్పింతును దేవా, సర్వము సమర్పింతును. సరి 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 గమాని సా సరి గరి గమని సరి నీలియ భక్తుని అర్పణ గైకొన ఆత్మను పంపిన అద్భుత దేవా. నీలియ భక్తుని అర్పణ గైకొన ఆత్మను పంపిన అద్భుత దేవా. నా తొలి ఫలములు ద్రాక్షారసములు ప్రీతితో బ్రోవుమా ప్రేమ సుధామయ అప్పద్రాక్షరసములనే నీ రక్త మాంసముగా చేసి, ఈ అప్పద్రాక్షరసములనే నీ రక్త మాంసముగా చేసి కరుణించు ఈ దీనుని దేవా, కరుణించు ఈ దీనుని. అపురూపమైన నీ ప్రేమ చింత ఏ పాటిది కానుక దేవా, ఏ పాటిది కానుక. నీ ప్రేమ సరిసాటిగా నేనేమి అర్పింతును దేవా, సర్వము సమర్పింతును. మరియా పరిమళ ద్రవ్యము పావన పరచిన పరిశుద్ధ దేవా.
మంగళ మరియా పరిమళ ద్రవ్యము పావన పరచిన పరిశుద్ధ దేవా నా పాప బ్రతుకు పాషాణ హృదయము మంచుల తెల్లగా మార్చుము ప్రభువా అప్పద్రాక్షరసములని నీ రక్త మాంసముగా చేసి ఈ అప్పద్రాక్షరసములని నీ రక్త మాంసముగా చేసి కరుణించు ఈ దీనుని దేవా కరుణించు ఈ దీనుని అపురూపమైన నీ ప్రేమ చెంత ఏ పాటిది కానుక దేవా ఏ పాటిది కానుక లేని నీ ప్రేమ సరిసాటిగా నేనేమి అర్పింతును దేవా సర్వము సమర్పింతును. ఓ ప్రభువా, నీ గౌరవార్థము మేము అర్పించు కానుకలను దయతో స్వీకరింపుము. అబ్రహామునకును అతని సంతతి వారికి నీ వాగ్దానం చేసిన ఆశీస్సులలో మేము కూడా భాగస్థులమగునట్లు దీవింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చున్నాము. ఆమేన్. ఈ ఆత్మతో నిందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు ప్రభువైపు త్రిపియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయన నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీసభను నిరంతర ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించుచున్నావు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. నీ రక్షణ పరమ రహస్యములు పరిపూర్తి అగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యమునొసగుచున్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలు లందు నీ పునీతుల బృందముతో ఏకమై మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, హోసానా 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 మహోన్నతుడు, హోసానా 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 మహోన్నతుడు. దేవుని నామము ఉన్నత నామము, కృతజ్ఞతాస్తుతులు నీకే. హోసానా ప్రభువునకే, హోసానా ప్రభువునకే. కీర్తి 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 రాజుకే, కీర్తి 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 రాజుకే. దేవుని నామము ఉన్నత నామము, కృతజ్ఞతాస్తుతులు నీకే. ప్రభావము రాజుకే, ప్రభావము రాజుకే, ప్రభావము రాజుకే.
పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయన నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమును అందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్ర ఆత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్మ మీకు నిత్య అర్పణలుగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయో దేవమాతైన మరియ మాతతోనూ ఆమె భర్తయగు పరిశుద్ధ జోజపు గారితోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత జవాక్యమన్నమ్మ గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్షభాగ్యమునకు వారసులుగా చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడగు మా ఫ్రాన్సిసు జగద్గురువును, మా ప్రకాశ అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ,
నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశలా చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ యందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేళ్లను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు మనం ప్రభు నేర్పించిన పరలోక ప్రార్థన చెప్పుకుంటూ మన కోసం, మన అవసరాల కోసం వేడుకుందాం. ముఖ్యంగా ఈనాడు మొట్టమొదటిసారిగా దివ్య సప్రసాదాన్ని స్వీకరించబోతున్న ఈ బిడ్డలందరి కోసం ప్రత్యేకంగా జ్ఞాపకంచుకొని వాళ్ళు దీవించి ప్రభు పట్ల భయభక్తులు వాళ్ళలో ఇంకా అధికమయ్యేటట్లు, ఈ దివ్య సప్రసాదం గురించి ఇంకా లోతుగా అర్థం చేసుకునేటట్లు ఈ బిడ్డలందరినీ దీవించమని ఆ ఉద్దేశంతో ప్రార్థన చేద్దాం. పరలోకమందున్నడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురికాకుండాన్నట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభు యొక్క శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించెడువారా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించెడువారా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను
పరిహరించేడు వారా, మాకు సమాధానం దయచేయండి, మాకు సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడి ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నేను ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తములు మనలను నిత్య జీవమునకు కాపాడునుగాక. ఆమేన్. ఇది ఏ అద్భుత ఆహారం, ఇది ఏ యేసుని ఆహారం, ఇది ఏ అద్భుత ఆహారం, ఇది ఏ యేసుని ఆహారం. దివిలో భువిలో పావనమైన ఆహారం, ఎదలో మదిలో జీవమీచు ఆహారం. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, మందసనాదునికి స్తుతి ఆరాధనా, మందసనాదునికి స్తుతి ఆరాధనా. ఇది ఏ అద్భుత ఆహారం, ఇది ఏ యేసుని ఆహారం. దేవుని జనులకు ఆకలి తీర్చిన ఎడారి ఆహారం, వాగ్దాన సీమలో బలమును గూర్చి సజీవాహారం. దేవుని జనులకు ఆకలి తీర్చిన ఎడారి ఆహారం, వాగ్దాన సీమలో బలమును గూర్చి సజీవాహారం. ఆశలు తీర్చిన ఆహారం, జీవం పోసిన ఆహారం, ఆశలు తీర్చిన ఆహారం, జీవము పోసిన ఆహారం, నాశమునిచ్చిన ఆహారం, ప్రేమను చూపిన ఆహారం, సాక్ష్యమునిచ్చిన ఆహారం, ప్రేమను చూపిన ఆహారం, సంపూర్ణ ఆహారం. ఇది అక్షయ ఆహారం, సంపూర్ణ ఆహారం.
యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా స్తుతి, యేసువా స్తుతి, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన. ప్రభువునందు మికిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, కీర్తన 118:24 ఇది ప్రభు విజయమును బలసిన దినము, మనము ఉత్సవం చేసుకొని ఆనందింతము. ఇది నిజముగా ప్రభు యొక్క విజయము బలసిన దినమే. ఈ పండగ పర్వదినాన్ని ఇంత వైభవముగా కొనియాడటంలో దేవాది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ సమయాన్ని బట్టి, దేవాది దేవుడు మనకిచ్చినటువంటి అవకాశమును బట్టి, దేవాది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క చల్లని ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కూడా అనుగ్రహించి పునీత అన్నమ్మ గారి యొక్క ఆశీస్సులు, ఆమె ప్రార్థన వేడుదల ద్వారా మనందరిపై కురిపించినందుకు ముందుగా ఆ త్రిత్వైక దేవునికి కరతాళులతో చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. ఈ పర్వదినాల పునీత అన్నమ్మ గారి అర్చనాకాండను జరిపించుటకు అత్యంత ప్రతిభావంతులు, నిరంతర కృషివలురు, అలుపెరగనే బాటసారి మన ప్రియతమా జ్ఞాన తండ్రి. అడిగిన వెంటనే కాదరక ఏ పండగకైనా సిద్ధపడుతూ ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి సుదీర్ఘ ప్రయాణాలు చేస్తూ తన యొక్క జ్ఞాన బిడ్డలందరినీ దీవించాలని ఆశిస్తూ అభిలషిస్తూ ఈనాడు మన యొక్క పండగ పర్వదినాన పవిత్రమైనటువంటి పూజాబలిని అర్పించినటువంటి మన జ్ఞాన తండ్రి గారికి ఇప్పుడు కరతాళతో అభినందిస్తూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇక మన పాలక పునీతురాలు అన్నమ్మ గారి పండగ సందర్భముగా మన ఆనందంలో పాలు పంచుకుని మన కోసం ప్రార్థించడానికి, పూజాబలి అర్పించడానికి విచ్చేసినటువంటి గురు శ్రేష్ఠులు మరి డీన్ గారు ఎస్ సౌరిబాబు గారు, మన మాజీ విచారణ గురువులు ఫాదర్ అబ్రహం వలికల్ గారు సారిగ్రాపురంలో పనిచేస్తున్నారు. అలాగే మన మరొక మాజీ విచారణ గురువులు ఫాదర్ లూకోస్ కల్లకాట్ గారు ప్రదక్షిణలో తమ సారథ్యంలో అతివైభవంగా నిర్వహించినటువంటి మన గురువర్యులు మండపేట విచారణ గురువులు ఫాదర్ థామస్ గారు, అన్నపత్తి విచారణ గురువు ఫాదర్ అన్న పుష్పనాథం గారు, ప్రతిపాడు విచారణ గురువు ఫాదర్ టి సురేష్ గారు, కాకినాడ ప్యారిస్ టు విచారకులు ఫాదర్ కె వర్గీస్ గారు, ద్రాక్షారం విచారకులు ఫాదర్ సిహెచ్ సురేష్ గారు, మర్రివేడి విచారకులు ఫాదర్ బాలశ్రవరి గారు, తొర్రేడు విచారణ గురువులు ఫాదర్ జోబిత్ ఫాదర్ జిన్సీ, ఏలేస్ గురు విచారకులు ఫాదర్ మరియన్న, గంగారు విచారకులు ఫాదర్ మనోజ్, రాజమండ్రి సహాయక గురువులు ఫాదర్ శ్రావణ్, సామలకోట విచారకులు ఫాదర్ డొమినిక్ సావియో, తొర్రేడు డీకన్ గొంప మరిభూషణ్, వీరందరూ కూడా మన యొక్క పూజా బలిలో పాల్గొని మన ఆహ్వానాన్ని మన్నించి మనందరి కొరకు ప్రార్థించినటువంటి ఈ గురు శ్రేష్ఠులందరూ కూడా కరతాళధ్రులతో అభ్యర్థిద్దాం. అలాగే వివిధ విచ్చాళ్ళ నుండి విచ్చేసినటువంటి మఠవాసులు, మఠకన్యలు, ప్రతిపాడు విచ్చాళ్ళ నుండి సెయింట్ జోసెఫ్ సిస్టర్స్, యానాబు నుండి సిస్టర్స్ సెయింట్ జోసెఫ్ సిస్టర్స్, మదర్ తెరేసా సిస్టర్స్ గంగవరం నుండి, ద్రాక్షారం నుండి కనోషన్ సిస్టర్స్, సామల్కోట నుండి ఎస్ఎంఐ సిస్టర్స్, ఏలేశ్వరం నుండి ఆక్సిలియం సిస్టర్స్, వీరు కూడా ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి మన యొక్క విచారణ పండుగలో పాల్గొని మనందరికీ ప్రార్థించినందుకు ఈ మఠకన్యలందరూ కూడా కృతజ్ఞతా స్తోత్రాలు కరతాళతో తెలియజేస్తారు. మీరు లేకుండా ఏ పండగ లేదు కదా. మీరందరి ఆర్థిక సహాయ సహకారాలతోనే ఈ పండగ జరిపించుకోగలిగాం. ముగింపు ప్రార్థన ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, లోకరక్షణ నిమిత్తము నీ జనితైక కుమారుడు మానవుల మధ్య మానవమాతృడుగా జన్మింపవలనని నీవు చిత్తగించితివి. ఈ అద్భుతమైన పరమ రహస్యము ద్వారా మానవులందరూ నీ నుండి మరలా జన్మింపవలనని సంకల్పించితివి. కావున ఈరోజు జీవాహారముతో పోషించిన నీ బిడ్డలను దత్తతనొసగు ఆత్మతో పవిత్రపరపుము.
మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఈ శిరములను వంచి దైవాశీస్సులను పొందుడు. పునీతుల మహిమయు ఆనందమునైన సర్వేశ్వరుడు అపోస్తుల విశేష ప్రార్థనల ద్వారా మేము బలపరచను. ఆ ప్రభువు మీకు అమిత దీవెనలు కలకాలము దయచేయునుగాక. పునీతుల విజ్ఞాపన ప్రార్థనల ద్వారా మీరు ప్రస్తుత బాధల నుండి విముక్తి పొంది వారి పవిత్ర జీవిత ఆదర్శము ద్వారా ప్రభావితులై వారి వలె దైవ మానవ సేవకు మీరు కూడా అంకితమగుదురుగాక. ఆమేన్. సకల పునీతులు ప్రశాంతమైన మనసులతో మోక్షములో ప్రవేశించిరని పరిశుద్ధ శ్రీసభ అమితానందము పొందుచున్నది. ఆ విధముగానే మీరు కూడా పునీత జోకీం అన్నమ్మ గార్ల సకల పునీతుల సహకారముతో ప్రభుని రాజ్యములో భాగస్థులగుదురుగాక. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మేమందరినీ ఆశీర్వదించి సదా కాచి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మన ప్రియతమ పూజ్య తండ్రి గారు మల్లవర్ ప్రకాష్ గారిని ఇక్కడ ఉన్నటువంటి ఆసనపై వేయించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. ధర్మరాజు మాస్టర్ కెఎస్ఎస్ మోహన్ గారు దుశ్శాలువతో తండ్రి గారిని సత్కరిస్తారు. తదుపరి గంగాధర్ గారు కుంచే జోసెఫ్ గారు తండ్రి గారి పూలదండతో సత్కరిస్తారు. ఈ దివ్యవాణి మన కథోలిక టీవీ ఛానల్ గత 10 నెలల నుండి ప్రసారం ఎలాంటి ఆటంకాలు లేకుండా చేస్తూ ఉంది. మరి బహుశా చాలామంది మీలో నిత్యము దివ్యవాణిలో వచ్చే కార్యక్రమాలను చూసి ఆనందిస్తున్నారని, మరి మీలాగా అనేక మంది ఈ మన తెలుగు కథోలిక ఛానల్ ద్వారా 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు, ముఖ్యంగా మన కథోలిక క్రైస్తవులు ఈ భక్తి కార్యాలన్నింటినీ కూడా దివ్యవాణి ద్వారా అనుభవిస్తున్నారు. మరి ఈ కార్యక్రమం, ఈ దివ్యవాణి అనే ఛానల్ ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రతి ఇంట దివ్యవాణి వర్ధిల్లుతూ ఉండాలంటే, సజీవంగా ఉండాలంటే మీ అందరి సహాయం సహకారం అవసరం. ఎంతో ఖర్చుతో కూడిన ప్రసారం ఈ దివ్యవాణి ద్వారా చేయబడుతూ ఉంది. అందుకని మీకు అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ చెప్తున్న మాట, ప్రతి కుటుంబము ప్రతి నెల కనీసం ఒక 100 రూపాయలు ఈ దివ్యవాణి కథోలిక ఛానల్ కోసం ప్రక్కన పెట్టి విరాళంగా అందించాలని. ఇంకా 100 కంటే ఎక్కువ ఇవ్వగలిగిన ఉన్నారు, అది మీ ఉదార స్వభావాన్ని వదిలేస్తున్నాను. కనీసం నెలకు 100 రూపాయల చొప్పున ప్రతి కుటుంబం ఇవ్వగలిగితే ఈ మన దివ్యవాణి ఛానల్ అనేది ఆగిపోకుండా ఒక దశాబ్దాల పాటు ఇది ప్రసారం చేస్తూ ఉంటుంది. మీరు ఈ విజ్ఞప్తిని మన్నిస్తారని
సహకరిస్తారని సహాయపడతారని ఆశిస్తూ దేవుడు మనం తలపెట్టిన ఈ దివ్యవాణి కార్యక్రమాన్ని దీవించి దాన్ని ఈ విధంగా కొనసాగించాలని మనందరి ప్రార్థన. మీరు కూడా ప్రార్థన చేస్తూ ఉండమని మిమ్మల్ని కోరుతున్నాను.